అమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. బృహదారణ్యకోపనిషత్తు తృతీయ బ్రాహ్మణము, తృతీయ అధ్యాయము, తృతీయ బ్రాహ్మణం. ఈ యొక్క జనకుని సభలో యాజ్ఞవల్క్యుడు బుజ్జుడు అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. తర్కం జరుగుతుంది శాస్త్రార్థం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ యొక్క ప్రశ్నిస్తున్నప్పుడు వారందరికీ ప్రశ్నలకు సమాధానం యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. జరత్కారు ఆర్తభాగుని యొక్క గ్రహ, అతిగ్రహ మరియు ముక్తి, బద్ధము ఈ జీవుల యొక్క సంబంధం విషయంలో ప్రశ్నలు అడగడం జరిగిన తర్వాత లహ్య వంశ ఉత్పన్నుడైనటువంటి బుజ్జుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే, ఓ యాజ్ఞవల్క్యుడా, సమయం గడిచిపోతుంది. ఎప్పుడైతే మనము కొంతమంది మిత్రులతో పాటు అధ్యయనం కోసం, చదువుకోవడం కోసం బడికి వెళ్తుంటామో, మద్రదేశంలో కలిసి తిరుగుతున్నాం. మద్రదేశం అని వారు చెప్తున్నారు, ఇందాక ముని గారు కూడా అదే చెప్పారు, చిన్నప్పుడు బడికి వెళ్తున్నప్పుడు అని చెప్పేసి ఆ ప్రసంగాన్ని తీసుకొచ్చి దాంట్లో ఈ యొక్క మొదటి సంపుటాన్ని చూడండి. అత హైనం బుజ్జురు లాహ్యాయని పప్రచ్ఛ యాజ్ఞవల్క్యేతి హోవాచ భద్రేషు చరకా పరివ్రజామా అంటే పతంజలస్య కాప్యస్య గృహానేమ తస్య ఆసీత్ దుహిత గంధర్వ గృహీత తం పృచ్ఛామ కోసీతి. సో అబ్రవీత్ సుధన్వా ఆంగిరస ఇతి. బుజ్జు లాహ్యాయని అడుగుతున్నాడు ఏంటంటే, ఓ యాజ్ఞవల్క్యుడా, ఈ మద్ర దేశము అంటే దాదాపు ఇది మధుర ప్రాంతం అని అనుకోవచ్చు. అక్కడ మనం పర్యవ్రజామ ఇక ఇక్కడక్కడ సంచారం చేస్తున్నప్పుడు, తిరుగుతూ ఉన్నప్పుడు, తిరుగుతున్నప్పుడు అటువంటి సందర్భంలో అతని యొక్క కన్యతోటి గంధర్వ వివాహము అయ్యింది. ఆ గంధర్వ వివాహం అయిన తర్వాత మనమంతా ఆ వారి యొక్క భర్తతోటి, ఆ కన్య యొక్క భర్తతోటి అడిగామేమనంటే,
మీ పేరేంటి? అతను ఏమన్నాడంటే నా పేరు సుధన్వా ఆంగిరస్. ఇక మనం అడిగామేమని అంటే, నీవు ఈ దిగంతరంలో ఈ యొక్క దిగాంతరాలలో అని అంటే ఈ యొక్క భూమండలం యొక్క అన్ని కోణాలలో అంత పాశ్చాత్యము, పూర్వము, పడమర, ఉత్తర, దక్షిణం అన్ని దిశలలో తిరిగావు కదా. తిరిగితే చెప్పండి, పారీక్షితులోగు అనేటువంటి వారు ఈ రోజుల్లో ఎక్కడున్నారు? ఓ యాజ్ఞవల్క్యుడా, నీవు తెలిసినట్టయితే ఆ పరీక్షితుని యొక్క వంశస్థులు ఎక్కడున్నారో చెప్పండి అని వారిని ప్రశ్నించారు. అప్పుడు చెప్తున్నారు ఏమనంటే, సా హోవాచ హోవాచ అతడు అంటూ ఉంటుంటాడు ఏమనంటే, వయసో అగచ్చన్ వై తే తద్ యత్ర అశ్వమేధయాజినో గచ్చంతి ఇది. ఇంకా వారంతా అశ్వమేధ యాగము అని అంటే, ఎవరైతే పరిపూర్ణ ప్రభుత్వముగా అని అంటే అధికారపూర్వకంగా రాజ్యాన్ని ఏలేటప్పుడు మీరంతా మాదే ఏకఛత్రాధిపత్య రాజ్యము, మీరంతా సామంతరాజులు మాకు అధీనంగా ఉండాలి. ఎవరైతే మా అధీనాన్ని స్వీకరించలేరో ఇంకో మేము అశ్వమేధ యజ్ఞాన్ని చేసి ఈ యొక్క గుర్రాన్ని వదులుతున్నాము. ఈ గుర్రమును ఎవరైతే ఆపుతారో, ఈ గుర్రమును ఎవరైతే వశపరుచుకుంటారో వారు మాతో యుద్ధం చేయాల్సి వస్తుంటది. యుద్ధం చేసినప్పుడు ఇంక మీరు పరాభవం అందితే మా సామంతాన్ని స్వీకరించినట్టుగా మేము భావిస్తుంటాము. అందు గురించి ఈ యొక్క అశ్వమేధ యాగాన్ని చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు అశ్వమేధ యాగాన్ని చేస్తున్నప్పుడు ఈ యొక్క తద్ అత్ర అశ్వమేధ యాజినో గచ్చంతి. ఈ అశ్వమేధ యాగం చేసేటువంటి యాజకులు, పురోహితులందరూ అక్కడికి పోతుంటారు. వాను అశ్వమేధ యాజినో గచ్చంతి. ఈ అశ్వమేధ యజ్ఞం చేసేటువంటి పురోహితులు, వీళ్ళు ఆచార్యులంతా ఎక్కడికి పోతుంటారు అని అంటే, దానికి చెప్తున్నాడు ఏంటంటే ద్వాత్రింశతం ద్వా అంటే 2, త్రింశతం అంటే 32. ద్వాత్రింశతం ఈ యొక్క 32 దీని గురించి చెప్తున్నాడు అనమాట. 3200 ఈ యొక్క వీరు యాజ్ఞవల్క్యుడు ఏమని చెప్పాడంటే, నేను చెప్తాను వినండి. మీరందరూ గంధర్వును ఏమని చెప్పారంటే, భుజ్యుడు, గంధర్వుడు వీళ్ళందరూ కలిసి కొంత యాజ్ఞవల్క్యుని అడిగారు అనేది. పరీక్షితుడు ఒక పారీక్షితుడు అంటే రాజవంశం యొక్క పేరు. పరీక్షిత రాజుతోటి ప్రారంభమైనటువంటి అతని వంశం యొక్క పేరు ఇది. ఈ వంశంలో రాజు అశ్వమేధ యజ్ఞం చేస్తుండేటువంటి వాడు. ఆ అశ్వమేధ యజ్ఞం చేస్తున్నటువంటి సందర్భంలో పురోహితులు ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి దాంట్లో పాల్గొనేటువంటి వారు. ఎందుకంటే అశ్వమేధ యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ యొక్క రాజ్యం సుభిక్షంగా ఉండాలి. ఈ యొక్క రాజ్యం అంతా ఐకమత్యంగా ఏకఛత్రాధిపత్యంగా ఉండాలి. అందరూ ఒక్కతాటిపైకి రావాలి. ఈ పరస్పరమైనటువంటి విభేదాలు ఉండకూడదు, కొట్లాడుకోకూడదు. దేశం సుభిక్షంగా ఆనందంగా ఉండాలి, ప్రజలంతా సుఖవంతంగా ఉండాలి. అందు గురించి ఈ యొక్క అశ్వమేధ యజ్ఞాన్ని చేసేటువంటి వారు. ఈ అశ్వమేధ యజ్ఞం చేస్తున్నప్పుడు ఎవరికైనా వీరి ఆధిపత్యం ఇష్టం లేకపోతే వారు చేసేటువంటి అశ్వమేధ యజ్ఞంలో పాల్గొనేటువంటి వారు కాదు. మరియు వారి ఈ అశ్వమేధ యజ్ఞం వారి ఏమంటారు సరిహద్దులోకి వెళ్ళినట్టయితే, వారి సీమా ప్రాంతంలోకి వెళ్ళినట్టయితే వారు అక్కడ ఆ గుర్రాన్ని ఆపేటువంటి వారు, ఆపినప్పుడు వారితో యుద్ధం జరిగేటువంటిది. ఇవన్నీ చేసేటువంటి వారు ఈ పరీక్షితులు అనేటువంటి వారు.
ఈ రకంగా అశ్వమేధ యజ్ఞం ఎక్కడైతే చేస్తుంటారో అక్కడికి వీళ్ళందరూ పురోహితులందరూ చేరుకునేటువంటి వారు. ఇప్పుడు బుద్ధుడు ఎక్కడికి చేరుకుంటారు అని అడిగితే అప్పుడు యాజ్ఞవల్కుడు ఏమంటున్నాడంటే, వినండి, ఎక్కడైతే సూర్యుడు ఉదయిస్తూ ఉంటుంటాడో, ఎక్కడైతే అస్తమిస్తూ ఉంటుంటాడో అంత అంటే ఉదయించినప్పటి నుంచి బయలుదేరితే అస్తమించే సమయానికి అక్కడికి చేరుకోవడం అంటే అంత దూరంగా ఉన్నదనమాట. అంత దారిని నడిచి అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఈ దేవరథంను 32 మంది అది ఇక్కడికి ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ యొక్క యజ్ఞస్థానానికి చేరుకోవాలి అని అంటే ఇటువంటి ఉదయించేటువంటి అస్తమించేటువంటి ఈ యొక్క 32 రోజుల సమయం పడుతుండేదంట. అంత దూరంగా ఉండేటువంటి ఈ పృథివీ ఎంతైతే ఇక్కడ కనబడుతుందో అంతే ఈ యొక్క కింది వైపుకు ఇప్పుడు ఏమంటామంటే మనమంతా తూర్పు దేశంలో ఉన్నటువంటి వాళ్ళం. మనం తూర్పు దేశంలో ఉన్నటువంటి వారం ఈ అమెరికా లాంటిది ఏంటంటే పడమర దేశంలో ఉన్నటువంటి. అందుకే పూర్వీకులని మనల్ని అంటారు, పాశ్చాత్యులని వారిని అంటారు. ఇక్కడ భూమి మనకు ఎంతైతే కనబడుతూ ఉందో అంతే అక్కడ భూమి వెనక వైపుకు అమెరికా అటు విదేశాలు అక్కడ కూడా అంతే ఉన్నది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి అంతా చుట్టి రావడానికి 32 రోజుల సమయం పడుతుండేనంట. ఇప్పుడైతే 24 గంటలు పోయి వస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా అంతకంటే ఏంటంటే ఎంతో దూరంగా ఉన్నటువంటి భూమి పైనుంచి చంద్రుని దగ్గరికి వెళ్ళడానికి ఎంతకాలం పడుతుంది? మొన్ననే పోయింది కదా తేజస్సు, 3 రోజులు. సూర్యుని పైకి కూడా పోయి ఆ యొక్క సూర్యుని యొక్క ఉష్ణోగ్రతను శోధించడానికి పరిశోధనలు చేయడానికి జరుగుతున్నాయి కదా. అందుకని ఈ విధంగా దేవరథము ఈ మార్గంలో దేవరథ మార్గంతో వెళ్ళినట్టయితే 2 ఉంటుంటది. పృథివీ నుండి 2 సముద్రం, పృథివీ మరియు సముద్రము పైన ఆకాశము ఎంతో దగ్గరగా ఉన్నట్టుగా, 2 అంటుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంటది. ఈ యొక్క అంతరం ఒక రకంగా ఏంటంటే ఒక కత్తితోటి ఘాటు పెట్టినట్టుగా, మళ్ళా ఒక ఈగల యొక్క రెక్కలను ఎట్లయితే కలుపుతున్నట్టుగా అంత ఈ యొక్క భూమి ఆకాశము 2 కలిసినట్లుగా అక్కడ కనబడుతుంటాయి. ఆకాశము మరియు పృథివీ ఈ రెండింటి మధ్యలో ఏదైతే విశాలమైనటువంటి సృష్టి విస్తారము కనబడుతూ ఉంటుంటదో అదంతా కేవలం కొంచెము మాత్రమే. ఇదే విధమైనటువంటిది అటువైపు ఇటు మనకు తూర్పు దిశలో ఏ రకమైనది కనిపిస్తుందో పాశ్చాత్యులకు పడమర దిశలో ఉన్నటువంటి వారికి అక్కడ కూడా అదే రకంగా కనబడుతుంది. కత్తి యొక్క పదును, ఆ పదును ఎంత తీక్షణంగా ఉంటుంటుందో ఆ విధంగా ఈ యొక్క భూమి ఆకాశంలో అంత సున్నితంగా కలిసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంటది. అదే మనం పయనిస్తూ పోతూ ఉంటే భూమి చుట్టూ ఎంత తిరిగినా కూడా భూమి ఆకాశం పైననే ఉన్నట్టు కనిపిస్తుంటది, భూమి కింద ఉన్నట్టే కనిపిస్తుంటది. అదే ఒక దగ్గర నిలబడి చూస్తుంటే మనం నిలబడ్డ దగ్గర అయితేనేమో భూమి కింద ఉంటది, ఆకాశం పైన ఉంటది. అది దూరంగా చూస్తుంటేనేమో ఇట్లా మొత్తం అంటుకున్నట్టుగా కనిపిస్తుంటది. మనం ఇక్కడ చూస్తుంటే తూర్పున కూడా భూమి ఆకాశం కలిసినట్లు, పడమట కూడా భూమి ఆకాశం కలిసినట్లు మొత్తం కిందికి వచ్చినట్టు కనబడుతుంది. గుండ్రంగా ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది. ఇంకొకటి సామెత కూడా ఉంది కదా, దూరపు కొండలు నులుపు నున్నగా మంచిగా అందంగా కనిపిస్తుంటాయి. ఆ దగ్గరికి పోతుంటే రాళ్ళు రప్పలు అవన్నీ ముండ్ల కంచెలు అవన్నీ భయంకరంగా కనిపిస్తుంటాయి. దీనినేనా మనం చూసినామా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆచార్య జీవ మార్గం అంటే ఏంటి ఆచార్య? జీవ మార్గం అన్నారు, మళ్ళీ నేమో అమెరికా పాశ్చాత్య దేశాలు అన్నారు,
పశ్చిమ వైపు ఉంది, అది పాతాళ లోకం అని శాస్త్రంలో చదివేమో ఆచార్య, అది ఎంతవరకు నిజం? పాతాళ లోకం అనేటువంటిదే ఈ పాశ్చాత్య లోకం. పాశ్చాత్య లోకమే ఈ అమెరికా లాంటివి, ఇవన్నీ పాతాళ దేశం అంటారు. అంతేగాని ఇంకా ఈ పాతాళ లోకం అంటే ఇంక భూమి లోపల ఇంకోటి ఉన్నది అనేది కాదు. భూమికి ఇప్పుడు మనం ఆడుకునేటువంటి బంతి గుండ్రగా ఏ రకంగానైతే ఉంటుంటుందో, ముందు వైపు ఒక వైపు, దాని వెనక వైపు, ముందు వైపు అమెరికా వాళ్ళు ఉంటే వెనక వైపు మనం ఉన్నప్పుడు ఉన్నట్టు, ఇప్పుడు తూర్పు దిశలో మనం ఉంటే వాళ్ళు పడమర దిశలో ఉన్నట్టుగా, ఆ పడమర దిశనే పాతాళ లోకం అన్నట్టు. ఓం. అది మన కాళ్ళకు కింద పాతాళంలో ఉన్నట్టు ఒకరి తర్వాత ఒకరు అందరు ఒకేసారి వస్తే అది రికార్డ్ అవుతుంటది కాబట్టి ఎవరికి అర్థం కాదు. కాళ్ళ కింద అని అంటే భూమి కింది భాగం, భూమి కింది భాగం. ఇప్పుడు అమెరికాకు వెళ్ళి రావడం అంటే దాని అర్థం పాదతలమా ఆచార్యజీ? పాదతలమే పాతాళం. పాదతలం శుద్ధమైనటువంటి సంస్కృత పదం. అంతే. మనం భూమి లోపల మన ఆకాశం పైన ఎక్కడ ఉంటున్నాం, ఎప్పుడు కూడా అదే అర్థం ఉంటున్నారు. వరలక్ష్మి అమ్మ గారు ఫోన్ చాలా ఇబ్బంది పెడుతుంది, ఖాళీ చేయాలి, ఖాళీ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆ డిసప్పరాయింగ్ పెట్టుకోండి. డిసప్పరాయింగ్ పెట్టుకుంటే ఏంటంటే 24 గంటల్లో ఎన్ని మెసేజ్లు వచ్చినా, ఏ గ్రూప్ లో నుంచి వచ్చినా వెళ్ళిపోతే మీ ఫోన్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, మీకు ఇబ్బంది ఉండదు. ఇక నిన్న తర్వాత ఖాళీ చేయాలి అన్నప్పుడు పూర్తిగా ఖాళీ కాకపోతే ఇటువంటిది ఇబ్బంది ఉంటుంది. ఏంటో చెప్పారు ఆచార్య, దిశప్రాయం అంటే ఏంటి అర్థం కాలేదు నాకు. వాళ్ళు దాంట్లో ఆప్షన్ పెట్టారు, ఆప్షన్ సెలెక్ట్, దాన్ని ఎంచుకుంటే మైక్ బట్టి దాన్ని ఎంచుకుంటే ఏంటంటే 24 గంటలు ఎవరైతే ఆ డిసప్పరాయింగ్ పెట్టుకుంటుంటారో ఒక గడియారం లాగా ఒక చిన్నగా గుండ్రగా వస్తుంటుంటాయి. అది ప్రతి గ్రూప్ కు ఎవరెవరైతే పెట్టుకుంటారో దానికి ఉంటుంటాయి. దాంట్లో మీరు చూడండి, ఆ రకంగా పెట్టమని చెప్పండి, ఎవరైనా పెడతారు. ఈ రకంగా సృష్టి యొక్క విస్తారంను చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంటది. ఏదైతే చిన్నటి ఈగ దాని యొక్క రెక్కలు ఎంత తీక్షణంగా ఉంటుంటాయో, ఆ కత్తి పదును కంటే కూడా ఆ యొక్క ఈగ యొక్క రెక్కలు ఇంకా తీక్షణంగా ఉంటుంటాయి. కాబట్టి ఆ యొక్క రహస్యాత్మకంగా అంత ఈ భూమి పాతాళం, ఈ యొక్క ఆకాశం, భూమి ఆకాశం రెండు అంటుకున్నట్టుగా కనిపిస్తుంటాయి. ఈ అంతరంలో వాయువే సంచరిస్తూ ఉంటుంటది. ఆ వాయువే ఈ యొక్క భూమి ఆకాశం మధ్యలో అంతరిక్షం అంటుంటారు. అంతరిక్షంలో ఉన్నటువంటి ప్రాణులను, ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్ర గోళాలను, ఈ పృథివిని సంచరింపజేసేటువంటిది, గతిని నడిపింపజేసేటువంటిది అంతా వాయువే. వాయువు కారణంగానే నడుస్తుంటుంది. మరియు పరమాత్ముడు ఒక రకంగా ఈ యొక్క ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతి తయోరణ్య పిప్పలం స్వాద్వత్య నా అశ్నన్యం అభిచాకశితి. ఈ యొక్క వేదమంత్రం ప్రకారం ఈ సృష్టి అనేటువంటిది ఒక వృక్షము. సృష్టి అనేటువంటిది ఒక వృక్షము. ఆ వృక్షం మీద పరమాత్మ అనేటువంటి పక్షి మరియు ఈ యొక్క 84 లక్షల జీవరాశులు అనేటువంటివి, ఈ యొక్క ఇవన్నీ జీవాత్మ అనేటువంటి 84 లక్షల్లో ఉంటూ వివిధ శరీరాలతో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంటది. పరమాత్మ అనేటువంటి వాడు సాక్షిభూతంగా ఉంటుంటాడు. ఇప్పుడు తల్లిదండ్రి తోటి భగవంతుడు బ్రహ్మాండంలో చెప్తున్నటువంటిది, ఈ తల్లిదండ్రుల ద్వారా పిల్లలు నేర్చుకునేటువంటిది, ఈ యొక్క గురువు ద్వారా శిష్యులు నేర్చుకునేటువంటిది ఏంటంటే, తెలియని అమాయకత్వంలో, అజ్ఞానంలో ఎంతైతే తెలిసి తెలియని
భాష మాట్లాడడం జరుగుతుంటుందో దాన్ని గురువు సవరిస్తుంటాడు. అదే వ్యావహారికమైనటువంటి మార్పును ఏదైతే తప్పుగా చేస్తుంటామో అది తల్లిదండ్రులు మంచిగా అలవాటు చేస్తుంటారు. తల్లిదండ్రి ఒదిగినటువంటి వాళ్ళు శాంతంగా, నిర్మలముగా, ప్రసన్న చిత్తముగా కనిపిస్తారు. అంటే ఈ యొక్క పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు బాల్యంలో ఉంటుంటారు, అజ్ఞానంగా ఉంటుంటారు. కాబట్టి వీరి అజ్ఞానం అంతా పోయిన తర్వాత, వీరి దూకుడుతనం అంతా పోయిన తర్వాత అప్పుడు వాళ్ళు కూడా తల్లిదండ్రుల్లాగానే ఇంకా తల్లిదండ్రులు వయోవృద్ధులు అవుతుంటారు. వీరు మంచి ఒదిగిన వ్యక్తిత్వంతో ఉంటుంటారు. గురువు దగ్గర చదువుకునేటువంటి శిష్యుడు విద్య నేర్చుకున్న తర్వాత గురువు వలనే గంభీరంగా ఉండడం, మంచి దూరదృష్టితో ఉండడం, మంచి జ్ఞానవంతమైనటువంటి భాషను మాట్లాడడం, చాలా లోతైనటువంటి విషయాలను తెలియజేయడం, ఇతనిలో కూడా గురుత్వం వస్తుంటుంది ఈ యొక్క వ్యవహారం ద్వారా. ఇక గురువు వయోవృద్ధుడవుతుంటాడు, ఆయుష్ అయిపోయిన తర్వాత గురువు వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఈ శిష్యుడే గురువై గురువు స్థానంలో ఉంటుంటాడు. ఈ యొక్క తల్లిదండ్రులు వారికి ఆయుష్ అయిపోయి వారు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు తల్లిదండ్రుల స్థానంలోనే పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళకు సంతానం కలిగిన తర్వాత వీరు తల్లిదండ్రులు అవుతుంటారు. ఈ రకంగా భగవంతుడు మనకు ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటిది బ్రహ్మాండంలో జరుగుతున్నటువంటిది పిండంలో. ఇప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు చూడటం, పిల్లలు తినేటప్పుడు తల్లిదండ్రులు చూడటం, పరీక్షించడం, వాళ్ళ ఆటలను పసిగట్టడం, ఈ రకంగా చెట్టు మీద దేవుడు అనేటువంటి పక్షి ఏ రకంగానైతే జీవుడు అనేటువంటి పక్షి సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నప్పుడు సాక్షిభూతంగా చూస్తూ ఉన్నదో అదే రూపకంగా పిల్లలు ఆడుకునేటప్పుడు, ఎగిరేటప్పుడు, దూకేటప్పుడు అన్ని రకాలుగా తల్లిదండ్రి సాక్షిభూతంగా చూస్తుంటారు. అంతేనా? తల్లిదండ్రి కూడా ఆడుకుంటారా? చూస్తుంటారా? వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఆడుకుంటారు, తల్లిదండ్రులు కూడా చూస్తారు, ఆడుకుంటూ చూస్తారు. ఆడుకునేటువంటిది అనేటువంటిది పిల్లలను ఆడించడానికి, పిల్లలను ఆడించడానికి. ఇక్కడ తల్లిదండ్రి ఆడుకునేటువంటి దృష్టికోణంలో చెప్తే ఏంటంటే తల్లిదండ్రుల్లో ఉన్నది జీవాత్మనే, మరియు పిల్లల్లో ఉన్నది జీవాత్మనే. కాబట్టి ఇద్దరు ఆడుకుంటున్నట్టుగా. ఇక సాక్షిభూతంగా చూస్తున్నటువంటిది వాళ్ళు ఏదైనా కొట్లాడుకొని వచ్చి మన దగ్గరికి ఫిర్యాదులు తీసుకొచ్చి ఒకరి మీద ఇంకొకరు ఆక్షేపణ చేస్తున్నట్టయితే సరే సరే పోనీలే వదిలే, నువ్వు గొప్పవాడి కదా అని చెప్పేసి ఈ రకంగా సర్ది చెప్పడం, ఇదంతా ఈశ్వరీయ తత్వం. ఈశ్వరీయ తత్వం. అవును. ఇది అంత లోతైనటువంటి రహస్యం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ బ్రహ్మాండంలో భగవంతుడు జీవాత్మలు ఏ రకంగా అయితే ఉన్నారో అదే రకంగా అదే నాటకాన్ని ఇదే పిండ సృష్టిలో తల్లిదండ్రులు, పిల్లలు, గురువు, శిష్యులు వీరి మధ్యలో చూపించడం జరుగుతుంది. ఇది గురువు శిష్యుల మధ్య, తల్లిదండ్రులు సంతానం మధ్యనే ఉంటుంటది. శత్రులు మిత్రుల మధ్యలో ఉండదు. మిత్రులు అయితేనేమో కేవలం అనురాగం, ప్రేమమయంగానే ఉంటుంటారు, ఒక కోణంలోనే చూస్తారు. అదే శత్రువులైతేనేమో విద్వేషపూరితంగా ఈర్ష్యాద్వేషాలతో చూస్తుంటారు. అది అసంపూర్ణ. అశ్వమేధం అన్నారు, దేవ మార్గం అన్నారు, మరి అది వదిలేసారు. మళ్ళీ ఏంటి మాకు అర్థం కాలేదు అక్కడి నుంచి. అంటే మళ్ళీ ఇలా చెప్తున్నారు, దానికి దీనికి సంబంధం ఏంటి? రహస్యమని దేవ మార్గం అనేటువంటిది కలిపేటువంటిది, కలుపుకోలుగా ఉండేటువంటిది, పొందలేనిది పొందేటువంటిది. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంలో ఉన్నాము, ఇదివరకు పొందలేనటువంటి స్థితిని ఇప్పుడు మనం పొందుతున్నాం, జ్ఞాన స్థితిని పొందుతున్నాం, ఉద్బుద్ధ స్థితిని పొందుతున్నాం. ఈ యజ్ఞములు చేసేటువంటిది దేవ మార్గం, దేవయాన మార్గం. అందుకే దయానంద సరస్వతి యజ్ఞంకు పేరు పెట్టాడు దేవయజ్ఞం అని చెప్పేసి. ఈ దేవయజ్ఞాన్ని చేసేవారు, దేవయజ్ఞాన్ని చూసేవారు, దేవయజ్ఞంలో పాల్గొనేవారు, దేవయజ్ఞానికి సహకరించేవారు అంతా దేవ మార్గీయులే.
ఈ విషయానికి అది సూచిస్తుందా? అశ్వమేధ యాగం అంటే దీన్ని అవును. ఇక ఈ అశ్వమేధ యాగము అనేటువంటిది ఇది కూడా దేవ మార్గానికే వర్తిస్తూ ఉంటుంటది. ఏదైతే పరస్పర విభేదాలతో మనం కొట్లాడుకునే కంటే మనం కొట్లాడుకొని మనం ఒకరికొకరం ఈ యొక్క విద్వేషపూరితంగా ఉండి మనల్ని మనమే హాని చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క అలక్షేంద్రుడు లాంటి వాళ్ళు దేశం మీద ఆక్రమణ చేసి మనల్ని పరాధీనం చేయడం, గజనీ లాంటి వాళ్ళు, మహమ్మద్ ఘోరీ లాంటి వారు ఈ యొక్క ఎంతో మంది మన దేశం మీదకి దండెత్తి వచ్చి మనల్ని పరాధీనులుగా బానిసలుగా చేసి ఉంచారు. అదే మనం ఐకమత్యంగా ఉన్నట్టయితే మన దగ్గరికి ఎవరు రారు. అందు గురించి చాణక్యుడు అలక్షేంద్రుని ఎదిరించడానికి ఏ రాజు ముందుకు రాకపోతే నందవంశీయుడు, మహానందుడు, పద్మనందుడు అతడు వారెవరు ముందుకు రాకపోతే తన శిష్యుడైనటువంటి చంద్రగుప్తుని తయారు చేసి అతనికి అధీనంగా సామంత రాజులనందరినీ సమకూర్చి అలక్షేంద్రుని ఎదిరించి మన దేశాన్ని కాపాడాడు. ఈ రకంగా చేస్తున్నటువంటి దానికి అంటారా ఆచార్యజీ దీన్ని? అశ్వమేధ యజ్ఞం అనేటువంటిది మీరు వెంటనే మైక్ పని చేయండి. ప్రశ్న అడిగిన తర్వాత వెంటనే పని చేయండి. అశ్వమేధ యాగం అనేటువంటిది ఏంటంటే సామంత రాజులు అనేటువంటిది. ఇప్పుడు ఏంటంటే చంద్రగుప్తుడు రాజవంశీయుడే, కానీ అతనికి రాజ్యమేది లేదు, పేదరికంలో ఉంటుంటాడు. కానీ అతనిలో రాజ్యమేలేటువంటి గుణాలన్నీ విష్ణుగుప్తుడు అంటే చాణక్యుడు చూస్తాడు. కాబట్టి అతనిలో ఉండేటువంటి రాజవంశాన్ని రాజ్యాన్ని పరిపాలించేటువంటి గుణాలను అభివృద్ధి చేస్తూ యుద్ధ నైపుణ్యాన్ని అతనికి నేర్పిస్తూ అనేకమైనటువంటి విలువిద్యలు నేర్పిస్తూ అతన్ని నాయకునిగా చేసి ఈ యొక్క సామంత రాజులందరినీ అతనికి అధీనంగా చేసి ఎదుర్కొన్నాడు. ఇక్కడ మహాభారతంలో ఏం చేస్తుంటారు? మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరైతే కౌరవుల పక్షంలో ఉన్నారో వారైతే దాదాపుగా చనిపోయారు యుద్ధం చేస్తూ. వారి వంశస్థులు ఎవరైతే ఉన్నారో వారు పాండవుల మీద, శ్రీకృష్ణుని మీద చాలా కోపంతో ఉన్నారు. కాబట్టి మరి వారు కోపంతో అదే రకంగా ఉన్నట్టయితే మరి పదే గొడవలు జరుగుతూ ఉంటుంటాయి. ఈ యొక్క దేశమంతా అశాంతిమయంగా ఉంటుంటది. కాబట్టి ఆ అశాంతిని దూరం చెయ్యాలి అంటే ఈ యొక్క రాజసూయ యాగాన్ని చేయాలి, అశ్వమేధ యాగాన్ని చేయాలి. చేసినప్పుడు మరి సామంత రాజులందరినీ సమకూర్చుకోవాలి. మన ఏకఛత్రాధిపత్యం శ్రీకృష్ణుడు ఈ గుట్టను లేపి ఆ గుట్ట కిందికి చిట్కెన వేలి మీద లేపి ఆ గుట్ట కిందికి అందరిని, పశువులను, పక్షులను అందరినీ రప్పించి రక్షిస్తుంటాడు అని అంటే గుట్టను ఈ వేలి మీద లేపడం అనేటువంటిది అసంభవం. రహస్యం అది కాదు. ఇక్కడ ఏంటంటే బాధ్యతను తీసుకొని మీ అందరూ నా సంరక్షణలో ఉన్నారు, ఇక మీకు ఏ కొదవ లేదు, మీ మీదకి వచ్చిన ఆపద నా మీదకి వస్తుంది, ముందు నేను దాన్ని ఎదుర్కొంటాను, నా సంరక్షణలో మీరు సురక్షితము అనేటువంటిది లోతైనటువంటి సందేశం. అది అంతేగాని ఈ చిట్కల మీద గుట్టను లేబట్టడానికి, మరి గుట్టను ఆయన లేపినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? లేబట్టబోయేటప్పుడు ఎక్కడ ఉన్నాడు? లేబట్టిన తర్వాత ఎక్కడ ఉన్నాడు? మరి ఆయనకు కూడా ఆధారం కావాలి కదా. మరి అందుకని అదంతా బుద్ధి సంగతం కాదు. మరి ఒక గుట్ట ఎంత ఉంటది? ఆ గుట్ట ప్రదేశాన్ని మనం చూసినట్టయితే ఊరెంత పెద్దగా ఉంటది, గుట్ట ఎంత పెద్దగా ఉంటది. మరి పశువులన్నీ ఎన్ని ఉంటాయి, పక్షులన్నీ ఎన్ని ఉంటాయి, అన్ని ఆ గుట్ట కిందకి ఎలా వస్తాయి? మరి ఆ చిటికెన వేలుకే అంత సామర్థ్యం ఎక్కడిది? మరి ఆ చిటికెన వేలుకి అంత సామర్థ్యం ఉంటే ఆ శక్తిని సమకూర్చుకునేటువంటి అతని శారీరక సామర్థ్యం ఇంకెంత ఉండాలి? అతడు మరి ఎంత భోజనం చేయాలి? ఏం సరిపోతుందా ఆ శక్తిని సంపాదించడానికి? అవన్నీ నిరాకార తత్వాన్ని అంటే ఇంత అర్థం ఎవరికి తెలియదు లోపల అర్థం.
ఓ మాచారి, అది ఇప్పుడు కూడా గోవర్ధన గిరి అనేది ఉన్నది కదా, అక్కడ ఆహా, రాసి పెట్టింది కదా. గోవర్ధనగిరి అనేటువంటిది అది మన అభిప్రాయం. గోవర్ధన గోవర్ధన, గో అంటే గో సంతతి, వర్ధన అంటే ఎదిగింపజేయడానికి, పెంపొందింపజేయడానికి, పెంచడానికి. అదే ఆ గోవర్ధని కొండనే ఇప్పుడు కృష్ణుడు శక్తిని మీద పైన లేపాడని చెప్తారు కదా. అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు దాంట్లో శబ్దం వస్తుంటది కదా, అయంత ఇద్మ ఆత్మ జాత వేధస్తే మేధ్యస్వ వర్ధస్వ వర్ధస్వ వర్ధన గోవర్ధన వర్ధస్వ. ఓ భగవంతుడా నన్ను ఎదిగింపజేయు, వర్ధస్వ గోవర్ధన. అక్కడ గోవులను పెంపొందింపజేసేటువంటిది, గోవులను ఎదిగింపజేసేటువంటిది. ఇక్కడ మనం యజ్ఞం చేసేటువంటి యజమానుడు నన్ను ఎదిగింపజేయు, నన్ను గొప్పగా చెయ్యు అని చెప్పేసి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు కదా. గోవర్ధనం అంటే అది. ఓం ఆచారి, ఇప్పుడు భగవంతుడు అన్నప్పుడు ఏదైనా చేస్తాడు అని మనకు ఒక గోవులు మేసే గోవులకు ఆహారం లభించే స్థలం ఆహారము, సంరక్షణ, వాటికి పోషణ అన్ని రకాలుగా ఎంతెంత అవసరం ఉంటుందో అదే. శ్రీకృష్ణుడు ఓం ఆచారి, శ్రీకృష్ణుడు భగవంతుడు అన్నప్పుడు భగవంతుడు చిటికెన వేలు పైన చెప్తాడు, చక్రం తోటి దింపుతాడు అనేది భగవంతుడు అనుకున్నప్పుడు మనం ఏమని చేస్తాడంటని ఒక నమ్మకం ఉంది కదా స్వామి మనకు. ఇప్పుడు భగవంతుడు గొప్పవాడా, మనిషి గొప్పవాడా? భగవంతుడు గొప్పవాడు. గొప్పవాడైనప్పుడు భగవంతుడు ఒక చెట్టు కింద నిద్రించడం ఏంటిది? ఒక వేటగాడు ఆ కొలను మధ్యలో ఉండి అది చెట్టు చాటు నుంచి బాణం కొట్టడం ఏంటిది? ఆ శ్రీకృష్ణుడు గాయపడడం ఏంటిది? చనిపోవడమే. రాముడు దేవుడైతే బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం. అన్ని ఏంటంటే యథార్థం ఒకటి ఉంటది. మన ఇప్పుడు బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకునేవారు, వాహనం కింద పడేవారు, ఊరి పెట్టుకునేవారు, కాల్చుకు తెచ్చేవారు, చంపేవారు. ఇది వీళ్ళు ఎట్లయితే వాళ్ళ మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు చనిపోతున్నారు, అదే రకంగా దారిన పోతున్నప్పుడు కనబడకుండా ఎవరైనా ఏదైనా కొట్టారనుకోండి, మనకు కూడా దెబ్బలు తగులుతుంటాయి కదా తెలియక. మళ్ళీ వాళ్ళు క్షమించండి మేము చూడలేదు అని అంటుంటారు కదా. ఆ రకంగా స్వామి అట్లా అనుకున్నప్పుడు ఇవన్నీ కథలు చిన్నపిల్లలకు మనం ఏదో ఇప్పుడు కథలన్నీ అంతే కదా మరి. పిల్లలకు ఇట్లా కాదు ఇట్లా కాదు ఏదో సంజాయించడానికి నేర్పినట్లనే వ్యవహారం అంతా కథలన్నీ ఇట్లే ఉండేది. దేవుడు అనేది మనం గట్టిగా పట్టుకునే ఇప్పుడు చూడండి స్వామి, రోడ్డు దాటుతున్నాం, మనకంటే ముందు మన పిల్లలే అనుకోండి, మన బంధువులు, తెలిసిన వాళ్ళు, ఎవరో అపరిచితులు ఎవరైనా సరే, వారు పడిపోతున్నప్పుడు మనం పట్టుకున్నాం అనుకోండి, దేవుళ్ళ వచ్చి కాపాడావు స్వామి అని చెప్పేసి మొక్కుతుంటారు. మనం అంత మాత్రాన మనం దేవుడు అవుతామా? కాము కదా. అది కథలుగా అల్లి సమాజాన్ని నియంత్రించడానికి, సమాజాన్ని వ్యవస్థితం చేయడానికి ఆ యొక్క కల్పించడం జరిగింది. అంతే. ఇక దానికి వాళ్ళు శ్రీకృష్ణుని, రాముని వాళ్ళు విగ్రహాలు చేసుకొని ఆ పూజలు చేయిస్తున్నారు. ఆ పూజలు చేయడం వల్ల అది మన జీవితానికి అభిశాపం, ఆ పూజ అనేటువంటిది. అదే వారి చరిత్రను నేర్పించి పితృవాక్య పరిపాలకుడుగా ఉండడం, ధర్మానికి కటిబద్ధుడై ఉండడం, అజ్ఞానాన్ని, అవిద్యను నాశనం చేయడానికి ఉండడం. లేడని ఆచార్య అంతే కదా. వరలక్ష్మి గారు కొద్దిగా ఓపిక పట్టండి, మీ ఫోన్ డిస్టర్బ్ పెడుతుంది. మీరు మాట్లాడేది మంచిగానే ఉంది, కానీ ఆ ఫోన్ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది, వినే వాళ్ళకి ఇబ్బంది. ఏకపత్ని వ్రతం, అన్నదమ్ముల ప్రేమ, తండ్రి పితృవాక్య పరిపాలన, అన్ని రకాలుగా సమాజాన్ని సంఘటితం చేయడానికి, బలోపేతంగా చేయడానికి పతివ్రత ధర్మము, బ్రహ్మచర్యము, అన్నదమ్ముల ప్రేమ ఎంత అవసరమో సమాజానికి, అవేవి చెప్పకుండా కేవలం విగ్రహం పెట్టి దాన్ని పూజ చేయడం, అది అక్కడ మన దేశం అనేటువంటిది కుంటుపడిపోతుంది. రాముడు మానవులుగా ఎలా జీవించాలనో ఒక నిర్దేశం చేశాడు అన్నట్టు. ఒక్క రాముడిలో
రామాయణంలో మనుష్య సమాజానికి అంతటికి కావలసినటువంటి ఎంతో గొప్ప సాహిత్యం ఉంది. వారి విజ్ఞానం విజ్ఞానం ఉన్నది. ఇక దాన్ని అంతా మరుగున పడేసి కేవలం విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారు. దానివల్ల ఏ ఉపయోగం? అదే ఇక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే, యథార్థ తత్వమైన ఈశ్వర్య తత్వం చెప్పకుండా ఈశ్వర్య తత్వం మరుగున పడిపోయింది. కేవలం అతన్ని అలంకారికంగా చెప్తూ దిశానిర్దేశం చేస్తున్నారు సమాజాన్ని. ఇప్పుడు ఏంటంటే ఆ నిరాకార తత్వాన్ని కనుమరుగు చేయడానికే సాకారాన్ని స్థాపించరు. అంతే యథార్థం. సోమాచారి, ఇప్పుడు రాముడే దేవుడు అయినప్పుడు మాయలేడి బంగారు లేడి అంటని చెప్పి దాని అంటే ఎట్లా పోయిండో అంటే అదొక డౌటే వస్తున్నది. అది డౌట్ కాదు, అది సహజమే. అదేంటంటే ఆ భార్య ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు నా భర్తవు కదా, మరి నాకు ఈ మాత్రం నన్ను ఊరు నుంచి తీసుకొచ్చా, మనం ఇక్కడ అడవిలో ఉంటున్నాం, నాకు నా కాలక్షేపం గురించి దాంతో నేను ఆడుకుంటానని ఆవిడ అన్నది. అవును, భార్య కోరిక తీర్చడానికి పోయిండు, అంతేగాని అది బంగారు లేడని ఆయనకు ఆ మాత్రం తెలియదా? తెలుసు. కాకపోతే భార్య ముచ్చట పడుతున్నది. మరి పురుషుడు వేరే విషయాల్లో ఉంటున్నప్పుడు స్త్రీలకు వాళ్ళకి కాలక్షేపం కావాలి కదా, ఆ విధంగా తీసుకొచ్చారు. అంతేగాని బంగారు లేడి ఎట్లా పరిగెడుతుంది, బంగారం ఎట్లా పుడుతుంటది, అది అందరికీ తెలుసు. రాముడికి తెలియదని కాదు, తెలుసు. కానీ భార్య ముచ్చట పడుతుంది, ఆవిడ కోరిక తీర్చడం. ఇప్పుడు పుష్పమ్మ గారు అంటే మీరు తీసుకురారా శ్యామలయ్య గారు? చేయాల్సి వస్తాను. మరి దాంట్లో సందేహించాల్సిన అవసరం ఏమున్నది? లేదా ఇట్లా మాయ ఉండదు ఇట్లా అంటని చెప్పి దేవుడు అన్నప్పుడు అన్ని తెలుస్తాయి కదా, తెలిసినప్పుడు అట్లా మాయలో అది తెలుసు స్వామి. కానీ భార్య అడిగింది కదా. ఇప్పుడు ఆమెకు తోడు ఎవరు లేరు, ఇద్దరు పురుషులే, రాముడు లక్ష్మణుడు ఇద్దరు పురుషులే. పురుషులు వేరు, మరి స్త్రీలకు వాళ్ళు ఒంటరిగా కూర్చున్నప్పుడు వారికి కాలక్షేపం కావాలి కదా ఆ పూరి గుడిసెలో ఉండడానికి. ఆవిడ అడిగిన దాంట్లో తప్పేమున్నది, వీరు తెచ్చిన దాంట్లో తప్పేమున్నది, దాంట్లో సందేహించాల్సినది ఏమున్నది? ముచ్చట పడుతుంది. మీరు అది బజార్కి వెళ్ళి వస్తున్నారు కదా, వచ్చేటప్పుడు కొన్ని పువ్వులు తీసుకురండి. ఆ పువ్వులతో ఏం సంబంధం? వారికి అది ఇష్టం అంతే. భార్య కోరిక తీర్చడంలో తప్పేముంది? తప్పు లేదు. కానీ ఇక్కడ స్వామికి తెలిసినప్పుడు భగవంతుడు కదా, అది మాయ ఉండదు, నువ్వు అట్లా చెప్పుడు నాకు తప్పు అంటని చెప్పి చెప్పొచ్చు కదా స్వామి. స్వామి మీకు అర్థం కావట్లేదు. ఆ ఒంటరిగా ఉన్నది ఇద్దరు పురుషులతో పాటు ఒక స్త్రీ ఉన్నప్పుడు ఆ స్త్రీకి కాలక్షేపం ఎట్లా కావాలో చెప్పండి. ఎప్పుడు నీతులు చెప్పుకుంటూనే ఉంటామా? వారికి స్వేచ్ఛ లేదా, ఉల్లాసం ఉత్సాహం అక్కర్లేదా వారికి? ఎప్పుడు మనం ముంగట కూర్చుండాలి, ఆవిడ ముంగటనే ఉండాలా మనం? దీని అర్థం ఏముండదు అంటే కథ నడవాలి, వినాలు ఎవరో చూడాలి, పోవాలి అన్నట్టున్నది. కానీ ఖచ్చితంగా ఇప్పుడు మీ ముందర మేము ఏమైనా తప్పు చేస్తే మీరు అప్పుడే ఖండిస్తారు, అట్లా తప్పు మాట్లాడుతున్నారు మీరు, అట్లా అది మరి అట్లా ఖండించాలి కదా. అప్పుడు ఇది ఒక నిర్మాణాత్మకం పైన జరుగుతుంది. అక్కడ వాళ్ళకి 14 సంవత్సరాల కాలక్షేపం, మంది కూడా చూడాలి కథ, అట్లా అందరికి తెలియాలి కదా, అందరు కథ తెలియాలి. ఓమాచార్య, అప్పటి కాలంలో మాయ జరిగేది ఆచార్య, అంటే మారీచుడు లేడీగా మారడం. అమ్మగారు అది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంటది. జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం యొక్క రహస్యం ఎప్పుడు తెలుస్తుంది అంటే అజ్ఞానం నుండి మనం పైకి వస్తున్నప్పుడే జ్ఞానం గురించి తెలుస్తుంటది. జ్ఞానంలో ఉండి ఉన్న వారికి జ్ఞానం బోధిస్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అజ్ఞానమే బోధపడుతుంది. అందుకే స్వర్గం నుంచి ఎందుకు వస్తున్నాడు, ఇప్పుడు జీవన్ముక్తి ఎందుకు పొందుతున్నారు, స్వర్గానికి ఎందుకు వెళ్తున్నారు? కారణం ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు ఇక్కడిది కావాలి, ఇక్కడ ఉన్నప్పుడు అక్కడిది కావాలి. ఇదే అల్పజ్ఞత్వం, అజ్ఞానం అనేటువంటిది. ఇప్పుడు మన జీవితంలో చూస్తున్నట్టయితే పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఆ పెళ్లిలో భర్త సంయోగం ఎందుకు కావాలి? ఈ సంతానం అనేటువంటిది ఎందుకు? అమ్మ నాన్నకు మనం సంతానమే కదా అని చెప్పేసి మనం ఊరుకోవట్లేదు కదా, మనకు పెళ్లి అయ్యే వరకు రకరకాలుగా చేస్తున్నాం కదా. మరి దీనికి అంతటికి కారణం ఏంటంటే ఎవరి అనుభూతి వారిది, ఎవరికి వారికి. మీరు చెప్పాలని ఎంతో తాపత్రయం ఉంది కానీ మీ ఫోన్ ఇబ్బంది పెడుతుంది, కొద్దిగా ఓపిక కాబట్టి అది ఖాళీ చేసి. విజయలక్ష్మ చెప్పండి. రామునికి అన్ని బంగారు దాని కాదు అని సీతమ్మ గారు చెప్పొచ్చు కదా మరి. అదే భాష మాట్లాడుతుంటారు. మీరు ఎందుకు చెప్పట్లేదు మీ పిల్లలకు? నేను మీ తల్లిని, అమ్మ ఇది నా ఇల్లు, నా ఇంట్లో మీరు ఉంటున్నారు, మీరు నా బిడ్డలు, నేను మీకు దూరంగా నేను ఎందుకు వెళ్ళాలి, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు?
కాదు, అక్కడ అది ఓర్చుకోవాలి. అది అక్కడ ఏంటంటే ఒంటరిగా ఊరు నుంచి బయటకు తీసుకొచ్చింది కదా, రాజ్యం నుంచి ఇంటికి బయట అడవిలోకి తీసుకొచ్చారు కదా, ఆవిడ ఒంటరిగానే ఉంది కదా. కాలక్షేపంగా ఆమె అడిగింది కాసేపు ఆ లేడి తోటే. ఆ లేడి రాగానే ఆమెకు ఆకలి దప్పుకలు తీరిపోతాయా? లేడి రాగానే ఆవిడకు నిద్రాహారాలు ఉండవా? ఉంటాయి. కొద్దిసేపు కాలక్షేపం అంతవరకే. అక్కడ బంగారు లేడంటే బంగారం దాని కాదు, అవును, బంగారు బంగారు లాంటి రంగులో ఇప్పుడు ఆవులు ఉంటాయి కదా ఎర్రగా, బంగారు లాంటి. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు కదా, చూడండి. దేవుడు యజుర్వేదము 40వ అధ్యాయం చివరిలో హిరణ్మయేన పాత్రేన సత్యస్య అపిహితం ముఖం, ఉదయిస్తున్నటువంటి చిమ్మని చీకటిలో అరుణోదయ ప్రకాశం, ఎర్రని సూర్య ప్రతిబింబం కనబడుతుంటది. ఆ ఎర్రని మూత తీసి దానిలోంచి తెల్లని కిరణాలతోటి తెల్లని సూర్యుడు తీసి చూపిస్తున్నాడు కదా. మరి అది హిరణ్మయం అంటే అది బంగారమా? భగవంతుడే చెప్తున్నాడు కదా, మనకు చూపిస్తున్నాడు కదా రోజు. పాత్ర అని కూడా చెప్తున్నారు కదా ఆచార్య. అందుకని ఇక్కడ వారికి ఏంటంటే భార్య అడిగింది. ఇప్పుడు వస్తువుని ఇంత ఏమైనా చుట్టాలు వచ్చారు, ఏమైనా మంచి కూరగాయలు తీసుకురండి, లేదంటే పన్నీరు తీసుకురండి, లేదంటే ఏమైనా పండ్లు తీసుకురండి అంటారు. పండ్లతోటి ఇది దేహం కదా, భోజనం కదా, భోజనం చేయొద్దని చెప్పిండు కదా పతంజలి మహర్షి. మరి భోజనం తెప్పించడం ఏంటంటే కాదు కదా. అదే అప్పుడు వారికి ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు ఎంత మనోరంజనం చేస్తే అంత మనకు సహకరిస్తుంది. ఆ రహస్యమే అక్కడ చూపిస్తున్నాడు కదా. వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అనసూయమ్మ గారు వారికి మంచి బట్టలు ఇవ్వడం ఏంటి, ఆభూషణాలు ఇవ్వడం ఏంటి, దీని వెనుక రహస్యం ఏంటంటే ఊరు తిరుగుతున్నప్పుడు అమ్మలక్కలు ఆమె ఏం బంగారు తల్లి ఎంత కష్టం వచ్చింది, నువ్వు ఏ రకంగా పోతుంది, నీ కాళ్ళకన్ని ముందు గుర్తడం ఏంటి, ఈ బట్టలు ఏంటి, నీ అవతారం ఏంటి, ఇంత మంచి పండుగలో కూడా నువ్వు పండుగ పూట కూడా ఒక దగ్గర సుఖంగా ఉండలేకపోతున్నావు, నీకు ఎంత కష్టం వచ్చిందే తల్లి అని చెప్పేసి ఊరు అమ్మలక్కలంతా ఎగేసినప్పుడు సీతమ్మకు కూడా ఈర్ష పుట్టిందనమాట రాముని మీద. నీకు వచ్చిన కష్టానికి నేను ఎందుకు బలి కావాలి అని చెప్పేసి రాముని దుర్భాషలాడేటువంటిది. ఇంకెన్నాళ్ళు నన్ను చంపుతావు ఈ రకంగా ఊరూరా దింపుకుంటూ, నీకు కాళ్ళకు ఎన్ని ముళ్ళు కూర్చుకున్నా, ఎంత గాయమైంది, ఎంత రక్తం కాకుందని చెప్పేసి, నాకు ఒక పండుగ లేదు, ఒక సుఖం లేదు, ఒంటి మీద నగ లేదు, ఒక మంచి బట్ట లేదు అని అన్నప్పుడు ఈ రహస్యాన్ని వశిష్ఠ మహర్షికి చెప్తే, వశిష్ఠ మహర్షి ఒక బ్రహ్మచారి అయోధ్యకు వెళ్ళి భరతునికి ఈ విషయం చెప్తే, అయోధ్య నుండి ఆ ఆభూషణాలన్నీ ఈ యొక్క వశిష్ఠుని ఆశ్రమానికి చేరుకునే కంటే ముందే ఈ యొక్క అనసూయమ్మ గారికి దగ్గరికి ఈ యొక్క సీతకు కావలసినటువంటి ఆభూషణాలు, వస్త్రాలు ఇవన్నీ ఆ అనసూయమ్మ దగ్గరికి చేరుకున్నాయి. ఇక వశిష్ఠుని ఆశ్రమం చేరుకున్న తర్వాత అనసూయమ్మ గారితో సీతమ్మ మాట్లాడుతూ, అప్పుడు అనసూయమ్మ గారు ఇవి అయోధ్య నుంచి వచ్చాయి అంటే సీత తీసుకోదని చెప్పేసి, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఈ యొక్క వస్త్రాలతో నాకేం పని లేదు, ఈ ఆభూషణాలు పెట్టుకుని నా వయసు అయిపోయింది కాబట్టి నువ్వు ఇవి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటావు, గొప్పగా ఉంటావు, ఇవి నీకు అవసరం అని చెప్పేసి పొగడుకుంటూ ఇచ్చింది. అప్పుడు ఆ యొక్క వస్త్రాలను, ఆభూషణాలను గుర్తుపట్టిన తర్వాత సీత అంటుంటది ఏంటంటే, ఓహో రాముడు నన్ను ఈ రకంగా తప్పుగా అర్థం చేసుకున్నాడు, నేను ఒక భోగ విలాసంలో ఉండాలని అనుకుంటున్నానని చెప్పేసి నాకు ఈ యొక్క వస్తువులన్నీ తెచ్చి నన్ను ఈ రకంగా చిత్రీకరిస్తున్నాడు అని చెప్పేసి. ఇక ఏ అమ్మలక్కలు ఎవరు ఏది చెప్పినా కూడా సీతమ్మ బయటపడలేదు, రామున్నే బయటపడేసింది. చివరికి ఈ రావణాసురునితో యుద్ధం అయ్యి సీతను తీసుకొని వచ్చిన తర్వాత అగ్ని పరీక్షలో రామున్నే బయటపడేసింది. మరియు నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఆ చాకలివాడు తన భార్యను అన్నటువంటి మాటను రాముడు, అయ్యో నేను రాముడిని అనుకుంటున్నావా, ఎవడింట్లోనైనా ఎక్కడైనా ఉన్నా కూడా తెచ్చి తన ఇంట్లో పెట్టుకోవడానికి అని అన్న మాటకు నేను చరిత్రహీనుడిని అవుతున్నాను, మరి రాజ్యం వెళ్తున్నాను కదా, రాజ చరిత్రహీనుడైతే ప్రజలు చరిత్రహీనంగా అవుతుంటారు కదా. అందుకని ఈ నిండు గర్భిణి స్త్రీ అయినటువంటి సీతమ్మను వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టి రావడానికి కారణం అంత రామున్నే బయటపడేసింది. కారణం అది. ఓం ఆచార్య, ఒక డౌట్ వస్తుంది నాకు. ఏంటంటే అనుమానం ఏమొస్తుందంటే, భారతదేశంలో నెమిలిని జాతీయ పక్షిగా అందంగా ఉంటదని చెప్పేసి జాతీయ పక్షిగా పెట్టిండ్రు. అదే వేరే దేశాల్లో గుడ్లకూపను జాతీయ పక్షి పెట్టి, గుడ్లకూప అనేది
చనిపోయే మనిషి యొక్క దాన్ని ఆత్మను గుర్తించి అది వచ్చి ఒలురుతుండే ఇంతకు మొదలు మనం చిన్నగా ఉన్నప్పుడు మేము నేను విన్నది ఇంట్లో కాడ ఒలితే గుడ్ల గుప్ప ఒలరే అంతే ఎవరన్నా చచ్చిపోతుండ్రి అంటే ఎవరైనా కరెక్ట్ మాట్లాడితే వాళ్ళను ఈ రోజు ఈ మన దేశంలో ఎవరు కరెక్ట్ మాట్లాడరు సహించరు, వాళ్ళని దూరం పెడతారు. ఇక జాతీయ పక్షి లేక అందంగా ఉండి ఎన్ని తప్పులు చేసినా అట్లాంటి వాళ్ళను మనము మన దేశంలో పొగుడుతారు, అది చేస్తారు. అట్లా అనిపిస్తుంది నాకు. మన దేశంలో జాతీయ జంతువు అడవి దున్నను పెట్టారు, అడవి దున్నపోత. ఇప్పుడు దాన్ని గోమాతను పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు సాగుతున్నాయి. అది ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. పక్షులలో కూడా జాతీయ పక్షి నెమలి స్వామి. మీరు నెమలి గురించి చెప్తున్నారు, పశువు గురించి నేను చెప్తున్నాను. పక్షి గురించి మీరు చెప్పారు, అది సరే కాదని కాదు. ఈ యొక్క ఆవు గురించి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏంటంటే ముస్లింలు వాళ్ళు చిన్న పిల్లలప్పటి నుంచే పశువుని ఆవును ఎట్లా చంపాలి, ఎట్లా కోసుకొని తినాలి అనేది వాళ్ళు ప్రశిక్షణ ఇస్తున్నారు, చాలా ఘోరంగా చెప్తున్నారు. అందు గురించి దాని జాతీయ పశువుగా గుర్తింపజేస్తే ఇక ఎవరు దానికి చంపడానికి వీలు. ఆవుకు ఒక ఇంజెక్షన్ ఇస్తే అది ఎవరైతే తింటారో వాళ్ళు చనిపోతారంట. ఇప్పటి నుంచి ఆ ఇంజెక్షన్లు వచ్చినాయంట స్వామి. ఇంజెక్షన్లు కాదు స్వామి, భగవంతుడే ఆ యొక్క వ్యవస్థ చేశాడు. ఆ ఆవులో ఉన్న రహస్యం ఏంటంటే విష పదార్థాన్ని అంతా తన శరీరంలో ఉంచుకుంటుంది అన్నట్టు, మాంసంలో ఉంచుకుంటుంటది. అందు గురించి అమృతం ఆ పాలను మాత్రమే మనకు ఇస్తున్నది, తన సంతానానికి ఇస్తుంటుంటది. ఈ దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు పాము ఏం చేస్తుంటది అంటే గాలిని పీల్చుకుంటున్నప్పుడు గాలిలో ఉన్నటువంటి విష పదార్థాన్ని అంతా ఏకత్రితం చేసి ఎవరైనా కాటు వేసినప్పుడు ఆ విషాన్ని చిమ్ముతుంటది, తద్వారా వాళ్ళు చేస్తుంటారు. గాలిని శుద్ధం చేసేటువంటిది పాము. ఆ విధంగానే ఈ యొక్క ప్రకృతి ఏ రకంగా అంటే భూగర్భం నుంచి వస్తున్నటువంటి విషవాయువులను ఆ యొక్క పశువులను తల వంచి తినిపిస్తున్నప్పుడు ఆ మూతి దగ్గరే ముక్కు పెట్టాడు, ముక్కు తోటి వాసన చూస్తున్నప్పుడు ఆ విషవాయువులు హాని చేస్తుంటాయి కాబట్టి మెడలో గంగడోలు పెట్టాడు. గంగ అంటే చల్లగా ఉండేటువంటి, అది ఊగుతూ ఉంటే ఆ చర్మం ఊగుతూ ఉంటుంటే ఆ విషవాయువుల ప్రభావం ఆవు మీద పడదు. అందుకని ఆ పడనటువంటి ఆ రహస్యాన్ని సూర్యునితోటి ముడిపెట్టడానికి ఊపిరాన్ని ముందు కాళ్ళ పైన పెట్టాడు. అది సూర్యునితో ముడిపడి ఉన్నటువంటిది. ఆ యొక్క పాలలో ఉండేటువంటి పచ్చదనం అంతా సూర్యుని ద్వారా వస్తున్నటువంటిది, ఆ హిరణ్య గర్భం నుండి వస్తున్నటువంటిది. ఇక గేదెలకు ఎక్కడ ఉంటదంటే రెండు కాళ్ళ మధ్యలో, ముందు కాళ్ళ మధ్యలో ఉంటుంటది. అది పృథివీ తత్వం. అర్థమవుతుందా స్వామి? ఇదంతా ఉంటుంటది. అందుకని ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైవిధ్యం ఉంటుంటది. అది పశువును పక్షిని నెమలిని ఏ రకంగా అయితే గుర్తింపజేశారో ఈ యొక్క పశువును కూడా ఈ రకంగా గుర్తింపజేస్తే బాగుంటుంది. ఈ యొక్క సింహం భారతదేశంలో ఉన్నటువంటి వారిని సింహంతో పోల్చి ఉంచడం కారణంగా ఈ యొక్క 3 సింహాల బొమ్మయే నాణ్యంలో రూపాయిలో ఉండడం వల్ల దానికి ఆ రకంగా గర్వించడం, నువ్వు సింహం అని చెప్పేసి పొగిడి ఆవును కనుమరుగు చేసి ఈ రకంగా చంపుకు తింటున్నారు. దీని వెనుక చాలా రహస్యం. సింహాలు 4 ఉంటాయి ఆచార్యవి, 4 ముఖాలు కదా, 4 సింహాలు. 4 సింహాలు 3 కనిపిస్తాయి మనకు పటంలో. అది వెనుక ఎట్లా కనిపిస్తుంది? ఇప్పుడు మన వీపు మనకు కనిపిస్తుందా? మన ముఖమే మనకు కనిపిస్తలేదు. సింహాలు 4 ఉంటాయి. అంటే 4 దిశలు ఉంటాయి అనేది 4 దిశలు అన్నది అభిప్రాయం. ఈ రామాయణాన్ని గురించి అసలుకి తెలుసుకోవాల్సింది నాకు ఎందుకు ఒకటే అనిపిస్తుంది అసలు ఇంత విన్న తర్వాత. అంటే జ్యోతిష శాస్త్రం వస్తున్నది. అదే మానవీయ తత్వం నుండి దైవత్వంలోకి రావాలి అంటే వారు కూడా అట్లా మరి అన్ని సీతాదేవి కూడా అవన్నీ తను అనుకున్న తర్వాతే కదా తెలిసింది. అమ్మగారు ఈ యొక్క అగ్నిహోత్ర నాటకమే అది. మానవీయ స్వార్థం ఏంటంటే నాకు కావాలి, ఇక దైవీయ భావం ఏంటంటే నువ్వు తీసుకో. అదే దీని నుండి దానిలోకి దైవత్వంలోకి రావాలి. అగ్నిహోత్రం నేర్పించేదంతా దైవీయ భావమే, ఇవ్వడమే.
ఆచార్య ఎక్కడ రామాయణ కథలో ఎక్కడ చెప్పలేదు కదా ఆచార్య, అంటే సీతారాముని ఇలా పుట్టి మాటలతో అంది అని. అంటే ఇప్పుడు మనకు తెలిసింది వాల్మీకి రామాయణం కూడా అంత ప్రచారంలోకి తేలేదు. ఎందుకు అంటే ప్రచారంలోకి తెలిస్తే ఈ అవతారవాదం అనేటువంటివి ఇవన్నీ ఏవైతే కట్టుకథలు ఉన్నాయో అవన్నీ ఊడ్చుకుపోతాయి అన్నట్టుగా. అందుకని వాల్మీకి రామాయణం చదవండి, చదివితే దాంట్లో అన్ని విషయాలు వస్తాయి. ఓం ఆచార్యజీ నమస్తే. నమస్తే. చిన్న సందేహం ఆచార్యజీ, ఇప్పుడు నాగల పంచమి రోజు ప్రసవించిండ్రు అనుకో, పిల్లలు పుట్టిన వాళ్ళకు సర్పదోషం ఉంటుందా? ఉండాలి కదా, ఉండకపోతే మళ్ళీ వాళ్ళ పుట్టగతులు ఉండవు కదా. ఎవరైతే దీన్ని నాగపంచమి రోజు పుట్టలకు పూజలు చేసేవారు, పాలు పోసే వారికి పుట్టగతులు ఉండవు కదా. వీళ్ళకు దోషం ఉంటేనే ఆ యొక్క భ్రాంతులు అనేటువంటివి కొనసాగుతూ ఉంటుంటాయి కదా. భగవంతుని సృష్టి లోపల పుట్టేటువంటి వ్యక్తి ఇక్కడ పుడుతున్నప్పుడు ఇంకొక చోట గ్రహణం పడుతుంటుంటది, లేదంటే ఇంకొక చోట భూకంపాలు వస్తుంటాయి, ఇంకొక చోట వర్షాలు పడుతుంటాయి. భూమికి ఈ వైపు వీరు పుడుతున్నారు, ఆ వైపు ఇంకొకటి అవుతున్నారు, లేదంటే వీరు పుట్టే వైపు కూడా ఏదైనా రావచ్చు. ఈ యొక్క నాగుల పంచమికి పుట్టడానికి సంబంధం ఏంటి? ఆమెకు నెలలు నిండినే పురుటినొప్పులు వచ్చే సంతానం అంటున్నది. మనిషికి అయితేనే ఆ రకంగా దోషం ఉన్నట్టయితే, అదే సమయంలో ఒక కుక్క ఈనుతుంది, కుక్క పిల్లలు పెడుతుంది, పిల్లి పిల్లలు పెడుతుంది, ఆవు తన సంతానానికి అంటుంది, మరి వాటికి ఆ దోషం లేదా? ఏదైనా ప్రసవమే కదా, ఏదైనా శిశువే కదా, గర్భం నుంచి బయటకు రావడమే కదా. మరి ఎందుకు వాటికి లేనిది వీరికి ఎందుకు వచ్చింది? ఇదంతా మూర్ఖత్వం. ఎప్పటి వరకు అయితే అజ్ఞానం అంతే. అదే పౌరాణికులు చెప్తారు కదా, పంచమి రోజు పెడితే సర్పదోషం అంటే దానికి చేయించాలి అని అంటారు కదా, అది ఊరు పట్టి భూతకమేనా ఆచార్యజీ? ఇప్పుడు ఓం ప్రకాష్ గురుకులంలో ఉన్నప్పుడు, ఆ గురుకులంలో ఉండడానికి స్థానం లేకపోతే చుట్టుపక్కల ఊర్లలో పొలం కాడ ఒక్కొక్క గది వాళ్ళు పనిముట్లు పెట్టుకోవడానికి గదులు కడతారన్నమాట. ఆ గదులు కట్టినప్పుడు దాంట్లో ఈ యొక్క బ్రహ్మచారులు అక్కడ పొలం దగ్గర ఉండి ఊర్లో భిక్షాటన చేసుకొని చదువుకోవడానికి మాత్రం గురుకులానికి వచ్చేటువంటి వాళ్ళు. అటువంటి సందర్భంలో ఆ గదిలో బల్లులు ఉండేటువంటివి అనమాట. వీళ్ళు ఊరు నుండి భిక్ష తెచ్చుకొని ఆ కరెంట్ హీటర్ మీద, స్టవ్ మీద పాలు పెట్టుకొని వేడి చేసుకొని తాగుతుంటారు రోజు, వ్యాయామం చేసుకొని సంధ్యోపాసన చేసుకొని. అయితే దాంట్లో బల్లి పడిపోయింది. పాలు రోజు తాగుతున్నారు. అంత అయిపోయినాక లోపల చూస్తుంది అంటే బల్లి. ఆ బల్లి కనబడే వరకు పాలు తాగుతున్నంతసేపు ఏమనిపించలేదు. బల్లి కనబడే తర్వాత భయం వేసింది, అయ్యో బల్లి పొలాల్లో పడ్డది. ఇక ఆ డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత బొడ్డు చుట్టూన 12 ఇంజక్షన్లు ఇప్పించుకోవడం, అదంతా చేయడం. అరే ఇట్లా అట్లా ఎట్లా అందరు చూడడానికి రావడం, పలకరించడం, అదంతా. అదే ఆ 2 లీటర్ల పాలల్లో బల్లి దాంట్లో పడి ఆ వేడికి ఉడికి ఇంత దొడ్డు అయిపోయింది. మరి అంతవరకు ఏం కాలేదు, కనబడే వరకు ఏం కాలేదు, కనబడ్డ తర్వాత భయపడ్డాడు. ఇదంతా ఏంటంటే అజ్ఞానం, ఏం కాదు. దానితో బల్లి బంగారు బల్లి చేయించాలి, వెండి బల్లి చేయించాలి అనేటువంటి భ్రాంతుల్లో ఉన్నప్పుడు, బల్లి పడ్డ తర్వాత స్నానం చేయాలనేటువంటి భ్రాంతిలో ఉన్నప్పుడు, బల్లి పాలలో పడింది, ఉడికింది, అవి తాగినాం పాలు. ఇప్పుడు ఏమైతే పాలు పడిపోయినాయి కదా. ఇదంతా ఏంటంటే జరుగుతున్నది ఒకటి, మనం భ్రమపడేది ఇంకొకటి. ఇదంతా విష ప్రభావం ఉండదు ఆచార్యజీ, మరి అట్లా అది మంచిది కాదు కదా అట్లా పడటం. కాదు కదా అని కాదు, బల్లి ఏం చేస్తుంటది, ఆ ఈగలను, దోమలను, అవి ఏవైతే చీడ పురుగులు ఉంటాయో అన్నింటిది తింటుంటది. అవును, అది మీద పడితే ఏమవుతుంటది, మనకు మీద పడితే ఏం కాదు ఆచార్యజీ. మరి ఇట్లా మరి పాలల్లో కూడా అది వేడయి ఉన్నప్పుడు దాన్ని అది కనపడదు కదమ్మా. ఇప్పుడు ప్రభావం పడలేదా శరీరం మీద? డాక్టర్ ఏమి ప్రభావం వల్లే భయమే దయ్యం. భయం, అదే ఏమన్నా అవుతుంది, కనబడకపోతే ఏం కాదు. కనబడకపోతే ఏం కాదు. అంటే ఆచార్య అంటే బ్రాహ్మణులు వాళ్ళ దానికోసం చెప్పడం అంతేనా, ఇట్లా సర్పదోషం ఉంది అది అంతేనా ఆచార్య? అంతే, ఏం లేదు. సంతోషం ఆచార్య. అది ఒక అమ్మగారు, అలా దోషం ఉంటే
భగవంతుడు ఎందుకు పుట్టిస్తాడు మనకు అందుబాటులో? ఇప్పుడు మన కడపన పుట్టడానికి అయితేనేమో కొంత సమయం పడుతుంటది, కానీ మనలాగా ఎంతో మంది ఉన్నారు కదా, ఎంతో మంది ప్రతి క్షణము హాస్పిటళ్లలో ఊర్లలో ఎంతో మంది జన్మిస్తూనే ఉన్నారు కదా ప్రతి క్షణం. మరి ఆ సర్పదోషం ఉన్నట్టయితే సర్పాలనైనా పుట్టించకుండా ఉండాలి కదా దేవుడు. ఇప్పుడు వీరు పుట్టినప్పుడు లేకపోతే వీరు పుట్టిన తర్వాత వారు పుట్టేటప్పుడు ఈ సర్పం ఉన్నది కాబట్టి సర్పదోషం అవుతుంటది అని చెప్పేసి సర్పాలను పుట్టించకుండా ఉండాలి కదా. అందుకని అవి ఏవి ఉండవు, మన భ్రాంతులు మాత్రమే. సమయం చాలా అయిపోతుంది కాబట్టి ఆచార్య సమయాన్ని గమనించాలి మీరు. 10 నిమిషాల ముందుగానే సమయం ఇవ్వాలా. సంధ్య చేయడానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. మంచిది. ధన్యవాదములు. ప్రణముని వైదిక సంధ్యోపాసన. ఓం అమృతోపస్త్రనమసి స్వాహ. ఓం అమృత అపిదానమసి స్వాహ. ఓం సత్యం యచస్త్రీర్మయస్త్రీ శ్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టామో భవంతు పీతరే శమ్యోరవిసవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరవృష్టి. ఓం భూపునాథ శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం సహ పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తవః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం రితం చ సత్యం జామీదా తపసోద్యజాయత. తతో రాత్ర్యజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదతి సంవత్సరు అజాయత. అహోరాత్రాన్ విదిదాదిశ్చమేతో వసి. సూర్యా చంద్రమసో దాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథ్వీం చాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిష్టాపో భవంతు పీతయే శయ్యోరవిసవంతు నః. అత మనసా పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరశతో రక్షితాదిత్య ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిశ్వస్తమోజం వేదద్మః. దక్షిణాదిగింద్రోధిపతి శిరశిరాది రక్షితా పితరేశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిశ్వస్తమోజం వేదద్మః. ప్రదేశే దిగ్వర్ణోధిపతిః ప్రజాకో రక్షితాన్నమిషమః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిశ్వస్తమోజం వేదద్మః. ఉదేశే దిక్ సోమాధిపతిస్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిశ్వస్తమోజం వేదద్మః. ధ్రువాదిర్విష్ణోరధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదేశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు.
योऽस्मान् द्वेष्यं वयं विश्वस्तमोऽजं वेदद्मान्। अतः उपस्थानमन्त्राः जातवेदते शृण्वामसो मराति यथो नेदहाति वेदः सनः पर्षदति दुर्गान् विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वर्णस्याग्नेः आपृद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्सुषत्सा उदित्यं जातवेदसं देवं वान्तिकेतो दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसत्परिष्ठा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्। अतः प्रायश्चित्तमन्त्राः तच्चक्षुर्देवितुं पुरस्तात् चक्रमुच्चरत् पश्येम शिरदाक्षतं जीवेम शिरदाक्षतं शृणुयाम शिरदाक्षतं प्रब्रवाम शिरदाक्षतम् अधीनासाम शिरदाक्षतं भूयश्च शिरदाक्षता। ॐ शन्नो देवीरवीटाप भवन्तु पीतये शम्योरविशवन्तु नः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము నిలిచిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మాకు సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి। अथ नमस्कारमन्त्राः। ॐ नमः शम्भवाय च मनोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। ॐ शन्नो देवीरवीटाप भवन्तु पीतये शम्योरविशवन्तु नः। इति वैदिक संध्योपासना प्रणवमुनि। अथ शान्ति मंत्र। ओम देव शांतिरंतरिक्षकं शांति पृथ्वी शांति आपा शांति औषध शांति वनस्पति शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति शांति शांति। नमस्ते आचार्य। श्रीभ्यो नमो नमः। ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి, 2 సార్లు వినాలి। ఈరోజు బ్రహ్మజ్ఞానంతో మనము అశ్వమేధం అంటే ఏమిటి, మానవ జీవితం అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, యజ్ఞం అంటే ఏమిటి అనే విషయాలను మనం తెలుసుకున్నాము। ఇంకా ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। శుభం। నమస్కారం.